మనం చేసుకునే ఐటెం పేరు వచ్చేసి హల్వా పూరి. హల్వా పూరికి కావాల్సిన స్టఫింగ్ కోసం హల్వా కోసం గ్లాసు బొంబాయి రవ్వ, నేను ఈ టీ గ్లాస్ అంత బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇదే గ్లాస్తో గ్లాసున్నర పంచదార తీసుకోవాలి. ఆల్రెడీ నేను ముందే కొలిచేసి పెట్టుకున్నాను గ్లాసున్నర పంచదార. ఇదే గ్లాస్తో సేమ్ మళ్ళీ 3 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. మూడు గ్లాసుల నీళ్ళు, కొంచెం యాలక్కాయల పొడి, కొంచెం నెయ్యి. షుగర్ కావాలంటే తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం పంచదార ఎక్కువ వేసుకోండి. కొలిచిపెట్టుకున్న 3 గ్లాసుల నీళ్ళు దీంట్లో పోసుకోవాలి. ఒక గ్లాసు బొంబాయి రవ్వ మనం కొలిచిపెట్టుకున్నది ఇలా పోసి కలదిప్పుతా తిప్పాలి, లేదా ఉండలు కట్టేస్తుంది. తర్వాత మనం కొలిచిపెట్టుకున్న పంచదారని కూడా దాంట్లో వేసేసి కలదిప్పాలి. ఇలా కలదిప్పుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒకసారి ఇలా కలదిప్పాలి. ఒక నిమిషం ఈ హల్వా దగ్గరికి వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టండి. ఓకే, యాలక్కాయ పొడి ఆప్షనల్, వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇలా కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ఏదైతే నేను స్టఫ్ కోసం తయారు చేశానో అది తీసి పక్కన పెట్టాను చల్లార్చడం కోసం. ఇది చల్లారే లోపల మనం పూత కోసం ఏదైతే నేను గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో నేను 2.5 గ్లాస్ మైదా పిండి తీసుకుంటున్నాను. ఆల్రెడీ తీసి పక్కన పెట్టాను 2.5 గ్లాస్ మైదా పిండి. మైదా పిండి బదులు మైదా ఎవరైతే ప్రిఫర్ చేయరో వాళ్ళు గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు. దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకొని అది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మైదా పిండి ఇలా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ అంత గట్టిగా కలుపుకోకూడదు, ఇంత సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. కలిపిన మైదా పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈ మైదా పిండి నానే లోపల బాల్స్లా చేసుకుందాము. హల్వా ఇప్పుడు మనం బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాల్స్ కోసం కొంచెం నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా పర్లేదు ఇలా చేతికి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఏదైతే మనం మైదా కలిపి పెట్టుకున్నామో దాన్ని ఒక నిమిషం మళ్ళీ ఇలా కలపండి. కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి. ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసేసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆ బాల్ని ఇలాగా ప్రెస్ చేసుకోండి. స్టఫ్ ఏదైతే పెట్టుకున్నామో అది మాత్రం బయటికి రాకుండా చూసుకోండి, లేదంటే ఆయిల్ పాడైపోతుంది. ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అది ఇలా ఆయిల్లో వేసేయండి. ఇలా పైకి తేలుద్ది. తేలాక మనం రివర్స్ తిప్పుకోవాలి. స్లోగా తిప్పుకోండి, ఇలా స్లోగా తిప్పుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక తీసేసేయండి. మన ఎమ్మి హల్వా పూరి రెడీ అయిపోయినాయి. ఆ చిన్న గ్లాస్ బొంబాయి రవ్వకి మనకి 14 హల్వా పూరీలు వచ్చినాయి. మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.